హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ క్లాసెస్. ఈ వీడియోలో మనం 7వ పంచవర్ష ప్రణాళిక గురించి డిస్కస్ చేద్దాం. 7వ పంచవర్ష ప్రణాళిక అధ్యక్షులు ఎవరు, పెట్టుకున్న లక్ష్యాలేంటి, సాధించిన విజయాలేంటి, ఆశించిన వృద్ధి రేటు ఎంత, సాధించిన వృద్ధి రేటు ఎంత, 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో చేపట్టిన పథకాలేంటి, స్థాపించిన సంస్థలేంటి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 7వ పంచవర్ష ప్రణాళిక కాలం ఎంత అంటే 1985 నుంచి 1990 వరకు ఉంటుంది. 7వ పంచవర్ష ప్రణాళికలో దేనికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది? ఆహారం, పని, ఉత్పాదకత, వీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 7వ పంచవర్ష ప్రణాళిక అధ్యక్షులు ఎవరు అంటే రాజీవ్ గాంధీ. ఉపాధ్యక్షులు ఎవరు అంటే మన్మోహన్ సింగ్. ఆశించిన వృద్ధి రేటు, లక్ష్యంగా పెట్టుకున్న వృద్ధి రేటు ఎంత అంటే 5%. సాధించిన వృద్ధి రేటు ఎంత? 6%. తలసరి ఆదాయం ఎంత ఉందంటే 3.6% ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి? 7వ పంచవర్ష ప్రణాళిక దేనికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది? ఆహారం, పని, ఉత్పాదకత, వీటిని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 7వ పంచవర్ష ప్రణాళిక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, వీరిద్దరు నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో పెట్టుకున్న టార్గెట్ కంటే 1% అధికంగా సాధించడం జరిగింది. 7వ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి తక్కువ ప్రాధాన్యతనిచ్చి అవస్థాపన సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో దిగుమతులు సరళీకరించడానికి ప్రయత్నించారు. అదేవిధంగా లైసెన్స్ల సరళీకరణ కూడా చేయడం జరిగింది. అందువల్ల 7వ పంచవర్ష ప్రణాళికకి ఏమని పేరు? రాజీవ్ వ్యూహం లేదా రాజీవ్ స్ట్రాటజీ అని కూడా పిలుస్తారు. వకీల్ మరియు బ్రహ్మానందల వేతన వస్తు వ్యూహ ప్రభావం ఉందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 7వ పంచవర్ష ప్రణాళికలో పెట్టుకున్న లక్ష్యాలు ఏంటి అంటే వృద్ధి, ఆధునీకరణ, స్వావలంబన, సాంఘిక న్యాయం, తర్వాత అవస్థాపన సౌకర్యాలను విస్తరించడం. థర్డ్ వన్ ఏంటి? ఆహార ధాన్యాలు, ఉపాధి అవకాశాల కల్పన, ఉత్పాదకతను పెంచడం. ఈ 3 లక్ష్యాలు పెట్టుకోవడం జరిగింది. అధిక ప్రాధాన్యత దేనికి ఇచ్చారు? ఆహారం, పని, ఉత్పాదకత, వీటికి ఇవ్వడం జరిగింది. కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయంటే 7వ పంచవర్ష ప్రణాళికలో మొత్తం బడ్జెట్ 2,18,730 crores ఉండగా అందులో శక్తి, ఇంధన వనరులకు 28.1% బడ్జెట్ను కేటాయించడం జరిగింది. వ్యవసాయం మరియు నీటిపారుదల రంగానికి 22% బడ్జెట్ను కేటాయించారు. రవాణా అండ్ కమ్యూనికేషన్ రంగానికి 17.4% బడ్జెట్ను కేటాయించడం జరిగింది. సాంఘిక సేవలకు 18% బడ్జెట్ కేటాయిస్తే పరిశ్రమలకు 13% బడ్జెట్ని కేటాయించారు. ఇందులో అత్యధిక బడ్జెట్ కేటాయింపులు దేనికి జరిగాయి? శక్తి రంగానికి చేయడం వల్ల 7వ పంచవర్ష ప్రణాళికను శక్తి ప్రణాళిక అని కూడా పిలుస్తారు. క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు? 7వ పంచవర్ష ప్రణాళికలో ఏ రంగానికి అత్యధిక బడ్జెట్లు కేటాయించడం జరిగింది అంటే ఆన్సర్ ఏమవుతుంది? శక్తి లేదా ఇంధన రంగానికి అత్యధికంగా బడ్జెట్ కేటాయించారు. 7వ పంచవర్ష ప్రణాళిక బడ్జెట్ వ్యయం ఎంత? 2,18,730 crores. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థాపించిన సంస్థలు ఏంటి అంటే ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ ఇయర్లో ఏర్పాటు చేశారు? 1987లో ఏర్పాటు చేశారు. దీని ఎయిమ్ ఏంటి అంటే గిరిజన ఉత్పత్తులను మార్కెట్ చేయడం కోసం ఏర్పాటైంది. ఇందులో భాగంగా వరి, గోధుమ సేకరణలో FCIకి ఇది ఒక ఏజెన్సీగా పనిచేయడం జరిగింది. ఏది ఏజెన్సీగా పనిచేసింది? ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఏజెన్సీగా పనిచేసింది. ఇది ఏ ఇయర్లో ఏర్పడింది? 1987లో ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే స్థాపించిన మరొక సంస్థ ఏంటి? నేషనల్ ఈక్విటీ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ ఇయర్లో ఏర్పాటు చేశారు? 1987లోనే ఏర్పాటు చేశారు. దీని ఎయిమ్ ఏంటి అంటే చిన్న పరిశ్రమలకు రుణ సహాయం చేసేందుకు ప్రారంభించడం జరిగింది. చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చిన్న పరిశ్రమలు స్థాపించుకోవడం కోసం వాళ్ళకు అవసరమైన బ్యాంక్ లోన్ సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పడింది ఏంటి? నేషనల్ ఈక్విటీ ఫండ్. ఇది కూడా 1987లో ఏర్పడడం జరిగింది. తర్వాత ఏర్పడింది ఏంటి? నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఏర్పడడం జరిగింది. ఇది ఏ ఇయర్లో ఏర్పడింది? 1988లో ఏర్పడడం జరిగింది. ఇవి ఏర్పడిన ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, వాటి యూజెస్ గుర్తుపెట్టుకోవాలి. 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ఏర్పడిన మరికొన్ని సంస్థలు ఏంటి అంటే
డిస్కౌంట్ అండ్ ఫైనాన్స్ హౌసింగ్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ ఇయర్లో ఏర్పాటు చేశారంటే 1988లో ఏర్పాటు చేయడం జరిగింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సెబీ అంటారు. ఇది 1988లో ఏర్పాటు చేయడం జరిగింది. సెబీని 1992లో జాతీయీకరణ చేయడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సెబీ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు ఏర్పడింది అని అడగవచ్చు, సెబీ అబ్రివేషన్ అడగవచ్చు, లేదంటే సెబీని ఎప్పుడు జాతీయీకరణ చేశారు, ఈ విషయాలు తెలుసుకోవాలి. 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించిన పథకాలు. సమగ్ర పంటల బీమా పథకంను ప్రారంభించడం జరిగింది. ఇది 1985లో ప్రారంభించారు. దీని ఎయిమ్ ఏంటి అంటే రైతులు పండించే పంటకు ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవించి పంట నష్టపోతే నష్టపోయిన పంటకు 1 ఎకరానికి 10,000 చొప్పున బీమాను కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రైతులు బ్యాంకుల ద్వారా పొందే వ్యవసాయ రుణాల్లో 3.5% వరకు ప్రీమియం వర్తించేలా సంబంధిత పంటకు బీమాను కల్పిస్తారు. భారత్లో జాతీయ వ్యవసాయ బీమా సంస్థను ఏ ఇయర్లో తీసుకొచ్చారని అడిగినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 2000 సంవత్సరం. అదేవిధంగా సమగ్ర పంటల బీమా పథకం కింద 1985 కింద 1 ఎకరానికి ఎంత అమౌంట్ చెల్లిస్తున్నారు అంటే 10,000 బీమా కల్పించడం జరుగుతుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ప్రారంభించిన మరికొన్ని పథకాలు ఏంటి అంటే ఇందిరా ఆవాస్ యోజనను ప్రారంభించడం జరిగింది. ఇది ఏ ఇయర్లో ప్రారంభించారంటే 1985లో ప్రారంభించారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ అర్బన్ పూర్, ఈ స్కీమ్ని కూడా 1986లో ప్రారంభించడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ స్కీమ్స్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభించిన ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇందిరా ఆవాస్ యోజన కింద ఏం చేస్తారు? పేదవారికి ఇల్లు నిర్మించడం జరుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ అర్బన్ పూర్ కింద ఏం చేస్తారు? నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ అర్బన్ పూర్, ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇదే పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించిన మరికొన్ని స్కీమ్స్ ఏంటి అంటే మిలియన్స్ వెల్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఏ ఇయర్లో ప్రారంభించారు? 1988లో ప్రారంభించారు. జవహర్ రజ్గర్ యోజనను కూడా ప్రారంభించారు. ఇది 1989లో ప్రారంభించడం జరిగింది. నెహ్రూ రజ్గర్ యోజన, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, ఈ స్కీమ్ని కూడా 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ప్రారంభించారు. ఇది ప్రారంభించిన సంవత్సరం ఏంటి అంటే 1986. దీనిలో ప్రకారం జీడిపిలో 6% ఎడ్యుకేషన్కు కేటాయించాలని మొదట నిర్ణయించారు. తర్వాత ఎన్పిఈని 1986లో భాగంగా ఆపరేషన్ బ్లాక్ బోర్డ్గా ప్రారంభించడం జరిగింది. దీనివల్ల ప్రాథమిక పాఠశాలలో కనీస సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తర్వాత నేషనల్ లిటరసీ మిషన్ను స్టార్ట్ చేశారు. ఇది ఏ ఇయర్లో ప్రారంభించడం జరిగింది? 1988లో ప్రారంభించారు. క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు? నేషనల్ లిటరసీ మిషన్ ఏ ఇయర్లో ప్రారంభించడం జరిగింది? 1988లో. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ప్రారంభించిన ఇయర్ ఏంటి అని అడగవచ్చు? 1986. ఇది ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో తీసుకురావడం జరిగింది? 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో తీసుకురావడం జరిగింది. ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 7వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించిన రివ్యూ ఏంటి అంటే ప్రణాళిక నిర్దేశిత లక్ష్యాలు చేరుకున్నప్పటికీ పారిశ్రామిక రంగంలో అనుకున్న రీతిలో సత్ఫలితాలు ఇవ్వలేదు. ఎందుకంటే పారిశ్రామిక రంగానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 7వ పంచవర్ష ప్రణాళిక అధ్యక్షులు ఎవరు? రాజీవ్ గాంధీ. ఉపాధ్యక్షులు ఎవరు? మన్మోహన్ సింగ్. ఆశించిన వృద్ధి రేటు ఎంత? 5%. సాధించిన వృద్ధి రేటు 6%. ఈ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. అధిక ప్రాధాన్యత దేనికి ఇవ్వడం జరిగింది? ఆహారం, పని, ఉత్పాదకత, వీటికి ఇవ్వడం జరిగింది. నా వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.